నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మరి దేని తోడని కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. మీరు బాగా గమనించాలి. భక్తుడైనటువంటి యాకోబు ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలమైన మన అందరికీ కూడా ఓ ప్రాముఖ్యమైన సంగతి చెప్తున్నాడు. పిల్లల దేవుని పిల్లలంగా మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. దేవుడు ఎట్లాంటి వాడు అంటే, దేవుడు ఆయన మాట ఇచ్చి తప్పని వాడు. ఆయన మాట అవును అని అంటే అవును, చెప్పండి కాదు అని అంటే కాదు. అంత నిక్కర్చి అయినటువంటి దేవుడు ఆయన, అంత ఖచ్చితమైనటువంటి దేవుడు ఆయన. మన దేవుడు పురులరా ఆలోచించే, తరాలు మారిపోవచ్చు, యుగాలు మారిపోవచ్చు, భూమి తల్లకిందులైపోవచ్చు, ఆకాశము గతించిపోవచ్చు. భూమి ఆకాశములు గతించునను ఆయన మాటలు ఎన్నడూనూ గతించు. ఆయన మాట అంత ఖచ్చితం, ఆయన మాట అంత నిక్కచ్చి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో దేవుడు తన పిల్లలు కూడా సేమ్ ఆయనకిలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు హల్లెలూయా, అందరం చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు ఆయన పిల్లలు కూడా ఆయనకిలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆలోచించి, ఇప్పుడు ఆయనకిలాగే ఉండాలి అని అంటే, ఆయనకిలాగే ఉండాలి అని అంటే దాని అర్థం ఏంటి? రూపానికా అమ్మా, రూపానికా? మీరు బాగా గమనించండి పుర్లారు. కొంతమంది ఏమంటారు అని అంటే, అచ్చు వాళ్ళ నాన్నలాగే పుట్టాడే కానీ వాళ్ళ నాన్న బుద్ధి ఒకటి కూడా రాలేదు, అన్నీ వాళ్ళ తాత బుద్ధులే అంటది వాళ్ళ అమ్మమ్మ లేదంటే వాళ్ళ నానమ్మ. మీరు బాగా గమనించండి ఇప్పుడు బిడ్డలారు. పోలికొచ్చింది కానీ బుద్ధి అయితే రాలా. ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా ఎవరు పోలికలో చేయబడ్డాం? దేవుని పోలిక అయితే ఉంది మన దగ్గర, కానీ ఇప్పుడు దేవుని గుణాలు లక్షణాలు ఉన్నాయా? అది ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమని చెప్తున్నాడు అని అంటే, నా సహోదరులారా ముఖ్యమైన సంగతి చెప్తున్నాను వినండి. హల్లెలూయా. ఈరోజు ఒక ముఖ్యమైన సంగతి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజున మన స్థితి ఎట్లా ఉంటుందో, మనము ఏ స్థితిలోనికి దిగసారిపోయామో కొన్ని మాటలు ముందుకెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది ఈ రోజున మన బతుకు ఏంటనేటువంటిది. ఇప్పుడు ఆలోచించే, ఇక్కడ సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఏంటి ముఖ్యమైన సంగతి? దేవుడు ఇక్కడ అంత ముఖ్యంగా వ్రాయించాడు అని అంటే దేవుడు దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు అన్నమాట. అంటే దేవుని దృష్టిలో చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు ఆ ముఖ్యమైనది ఏంటో ఖచ్చితంగా మనం తెలుసుకొని తీరాలి. వద్దా? అవునా? తెలుసుకోవాలా వద్దా? ముఖ్యమైనది అన్నాడు అని అంటే ఖచ్చితంగా చదవాలి. అక్కడ పిల్లలు ఆలోచించండి, కొన్ని చోట్ల కొన్ని బోర్డులు పెడతా ఉంటారు, ముఖ్య గమనిక. ఖచ్చితంగా చదివి తీరాలి అది. అందులో ఏదో ముఖ్యమైన పాయింట్ ఉంది అక్కడ. మీరు బాగా గమనించండి, అక్కడ ముఖ్య గమనిక అని పెట్టారు అని అంటే ఆ బోర్డులో చదివితే అక్కడ ప్రమాదం పొంచుందో, అక్కడ ఇంకా ఏదైనా ఉందో ఆ విషయాన్ని అందులో పొందుపరచి ఉంచుతారు ఇప్పుడు దేవుని బిడ్డలారా. అలాగే ఒక ముఖ్య గమనిక అని దేవుడు చెప్పాడు అని అంటే అదేంటో తెలుసుకోవాలి పురులరా. ముఖ్య గమనికాలు అలాగే రాస్తారు, మనకి ఎందుకని ముందుకెళ్ళిపోయాం అనుకోండి. అక్కడ ముఖ్య గమనికలో ఏముందో తెలుసా ఇప్పుడు దేవుని బిడ్డలారా? ఇక్కడ పెద్ద పులు తిరుగుతూ ఉంది, నేను తినేస్తుందని ఉంటుంది అందులో. ముఖ్య గమనిక అందులో ఏదో ఉంటుంది, నాకెందుకు అని లోనికి వెళ్ళామనుకోండి, నిజంగానే నిన్ను పెద్ద పులు తినేస్తుంది. అవునా కదా? అప్పుడు మన బతుకు ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుందో తెలుసా హృదయాన్ని బిడ్డలారా? ఇదిగో నానోయ్ అదిగో పులి అన్న బతుకులా ఉంటుంది మన బతుకు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో మీరు అర్థమవుతుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమన్నాడనంటే, ఆకాశము తోడు అనొద్దు, భూమి తోడు అనొద్దు, దేని తోడు అనొద్దు, దేని మీద ఒట్టు పెట్టుకోవద్దు. ఒకవేళ దేని మీద అయినా ఒట్టు అని అన్నారా తీర్పులోనికి వచ్చేస్తారు. జాగ్రత్త, ఒట్లు పెట్టుకోకూడదు. చాలా మంది నిజంగా నా మీదొట్టు, మా అమ్మ మీదొట్టు, మా నాన్న మీదొట్టు, బైబిల్ మీదొట్టు, యేసయ్య మీదొట్టు, ఆళ్ళ మీదొట్టు, పిల్లల మీదొట్టు అని అంటాం. మీరు బాగా గమనించండి, దేని మీద ఒట్టు పెట్టుకొనవద్దు అన్నాడు దేవుని యొక్క వాక్యంలో. మనకి అది వాడికైపోయింది. ఎందుకు వాడికైపోయింది? దేవుడు ఎందుకు ఆకాశము తోడు అని చెప్పొద్దన్నాడు, భూమి తోడు అని చెప్పొద్దన్నాడు? పురులరు ఆలోచించండి. ఎందుకనంటే ఆకాశము నీది కాదు, ఆకాశము నీది కాదు. నీదా అమ్మా? చెప్పండి, ఆకాశం ఏమన్నా నీదా? కాదు. ఎందుకనంటే యేసు ప్రభు అంటారు, సువార్తలో మనం చదువుకున్నప్పుడు ఆకాశము తోడనవద్దు, ఆకాశము దేవుని సింహాసనము, భూమి తోడు అని చెప్పొద్దు. భూమి నీది కాదు,
భూమి దేవుని పాదపీఠము అన్నాడు. దేవుని బిడ్డలారా, దేని తోడు పెట్టొద్దు, ఎందుకనంటే ఈ లోకంలో నీదంటూ ఏది లేదు, దేని తోడు పెట్టకండి దేవుని బిడ్డలారా అని చెప్తూ ఆయన కిందనేమంటాడు అని అంటే బైబిల్ గ్రంథంలో, మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. ఇక్కడ సెపరేట్ అమ్మా. అవునంటే అవును, కాదంటే కాదు. అవును అన్నాం అనుకోండి, ఇంకా ఆ మాట మీద నిలబడాలి. కాదు అన్నాం అనుకోండి, ప్రాణం పోయిన ఇంకా కాదన్నట్టే ఉండాలి. దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తున్నాడు. ప్రతి ఆలోచించి ఇప్పుడు మనం ఏం చేస్తాము చూడండి. బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట కూడా చదువుకుంటే యేసు ప్రభు కూడా అదే మాట చెప్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో ఏమని వ్రాయబడిందండి? మీ మాట అవునంటే అవును, కాదు అంటే కాదు అని ఉండవలెను. వీటికి మించునది దుష్టుని నుండి పుట్టినది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దీనికి మించినది. ఇప్పుడు మీరు మాట అవునన్నారనుకోండి, ఆ మాట మీరు తప్పారనుకోండి, ఇది ఎవరి వశంలోకి వెళ్ళిపోయినట్టు? ఎస్. ఎందుకనంటే అబద్ధమునకు జనకుడు సాతానుడు. మీరు ఆలోచించండి పుల్లరా. మనం ఎలాంటి వాళ్ళు అనంటే మాట ఇచ్చామనుకోండి, మాట ఇచ్చానా, ఎప్పుడు ఇచ్చాను ఏమో నాకు గుర్తులేదు, నా బుర్ర పని చేస్తలేదు బాబాయ్. అదే కదా అంటాం మనం. ఏమో నాకు గుర్తులేదు, నా బుర్ర పని చేస్తలేదు అని గోకుంటాం బుర్రను. పుల్లరా ఆలోచించే. ఒకవేళ ఏదైనా మాట ఇచ్చామనుకోండి, అందులో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి పుల్లరా, అప్పుడు అంటే ఏదో గొక్కును మాట మట్టుగా అనేసాను, మాట మట్టుగా అనేసాను, గొక్కును చేయగలుగుతాం ఏంటి? అది మాట మట్టుగా అంటాం అంతే. అలాగా ఎవరైనా అంటారు అని మాట దాటేసేస్తాం పుల్లరా. ఆలోచించే. నీకెందుకు, నీకేం పర్వాలేదు, నేనున్నాను కదా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని అంటా మాట మట్టుకు చేయగలుగుతామా? అమ్మా చెప్పండి, చేయగలుగుతామా? అవతల వ్యక్తి ప్రాణం పోయే స్థితిలో ఉంది, ఆ ప్రాణం తీసి పక్కన పెట్టి నీ ప్రాణాన్ని ఆయనలో పెట్టు, అవుద్దేమో? అవదు. కాబట్టి ఇక్కడ మనం ఏమైపోయాము అని అంటే అబద్ధికులం అయిపోయాం. అంటే నీ వల్ల కానివు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట ప్రకారం అయితే ఇప్పుడు మనము ఆకాశం తోడని ఎందుకు పెట్టుకున్నాం, భూమి తోడని ఎందుకు పెట్టుకున్నాం, పిల్లల మీద ఒట్టు ఎందుకు వేస్తున్నావు, భార్య మీద ఒట్టు ఎందుకు వేస్తున్నావు, నీ మీద ఒట్టు ఎందుకు వేసుకుంటున్నావు, పిల్లల మీద ఒట్టు ఎందుకు వేసుకుంటున్నావు, తల్లి మీద ఎందుకు ఒట్టేస్తున్నావు? ఇన్ని ఒట్లు నీకు అవసరం ఏంటి? ఎందుకు వచ్చింది ఇన్ని ఒట్లు? అసలు ఒట్లు సంగతి ఏంటండి? వినాలి. దేవునికి స్తోత్రం. అసలు ఈ ఒట్లు సంగతి ఏంటి అని అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, ఇక్కడున్న మనం అందరము కూడా ఆ జాతికి సంబంధించిన వాళ్ళమే కనుక, ఇక్కడున్న మనం అందరం కూడా పురుతేనులరా ఆ కోవకి సంబంధించిన వాళ్ళమే కనుక ఖచ్చితంగా ఇది ముఖ్యం, నేర్చుకోవాలి. ఎందుకు మనం ఒట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనంటే, మన మాట మీద నమ్మకాలు లేవు కదా. మన మాట మీద నమ్మకాలు లేవు కదా. పుల్లరా ఆలోచించే. రే పలాను వాళ్ళు మాట అంటే మాటేరా, ఒకసారి మాట్లాడిన అదే మాట, 100 సార్లు మాట్లాడినా అదే మాట. చాలా నిక్కరసిన వాళ్ళు అబద్ధం ఎప్పుడు మాట్లాడరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నప్పుడు ఆ మాట మీద ఖచ్చితంగా నిలబడతారు. కత్తి పీక మీద పెట్టినా సరే అనే పేరు తెచ్చుకోలేదు మనం ఇప్పుడు కూడా. అనే పేరు మనకే లేదు ఎప్పుడు కూడా. అలాంటి పేరు లేదు మనకి. అందుకని ఇప్పుడు మన వ్యక్తిత్వం నిరూపించుకోవడం కోసం, వింటారండి, మన మాట నిరూపించుకోవడం కోసం నేను ఖచ్చితం, నేను అన్నది మాట నిజం, నేను చూశాను, నేను అన్నది నిరూపించుకోవడం కోసం ఇప్పుడు నాకేం అవసరం? ఇప్పుడు నాకేం అవసరం? ఒట్టులు అవసరం. ఒట్టు పెడితేనే కానీ నమ్మరు నిన్ను. ఎందుకనంటే నీ మాట అంత ఖచ్చితమైనది, మన మాటలో అంత ఖచ్చితం లేదు. ఎందుకనంటే ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా, ప్రత్యేకరా మన బతుకులు ఎలాంటి అనంటే, నాన్నోయ్ అదిగో పులి అన్న బతుకు ప్రత్యేకరా ఆలోచించండి. ఒకసారి అన్నాడంట, తండ్రి పరిగెత్తుకుంటా వచ్చాడంట, పులి లేదు ఏమీ లేదు. మళ్ళా రెండోసారి అన్నాడంట, అప్పుడు కూడా పరిగెత్తుకుంటా వచ్చాడంట, అప్పుడు కూడా ఏమీ లేదు, అక్కడ పులి లేదు ఏమీ లేదు. ఇప్పుడు మూడోసారి నిజంగా వచ్చిందంట, ఇప్పుడు నాన్నోయ్ పులి వచ్చింది బాబోయ్ అన్నాడంట, ఇప్పుడు నాన్న. ఎందుకని అబద్ధాలు బతికిడిది. ఇప్పుడు కూర్చున్న మనందరము కూడా ఎలాంటి వాళ్ళు? మనం నాన్నోయ్ పులి, నాన్నోయ్ పులి. అందుకనే మనకు ఒట్లు అవసరం. మీకు అర్థమవుతుందా? అందుకని మనకు నిజంగా నా మీద ఒట్టు, నిజంగా ఇదిగో సత్య ప్రమాణంగా ఏది బైబిల్, ఏది బైబిల్ వెళ్తే బైబిల్ మీద ఒట్టు, నిజంగా సత్య ప్రమాణంగా ఈ బైబిల్ మీద ఒట్టు, ఈ బైబిల్ మీద సత్య ప్రమాణకంగా. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మ మీద ఒట్టు, నా పిల్లల మీద ఒట్టు. ఎందుకు నొట్లు? నీ మాట మీద నమ్మకం లేదు.
ఎవరు నమ్మరు నీ మాట. సొల్లుగెత్తువు నువ్వు, పెద్ద సొల్లుగాడువు నువ్వు. ప్రతినిమిషాలు మాట్లాడితే 100 మాటలు మాట్లాడదామంటే అందులో ఎన్ని నిజాలు ఉంటాయో కూడా ఎవరికి తెలియదు. అందుకని నీకు ఒట్లు అవసరం. ఇప్పుడు అందుకని నీకు ఒట్లు అవసరం. ప్రదేహం బిడ్డలారా ఆలోచించి, ఖచ్చితత్వం అనేటువంటిది లేదు మన దగ్గర, నిక్కచ్చితనం లేదు మన దగ్గర. మాట్లాడితే మాత్రం పౌరుషాలు ఎంత పొడుగొచ్చేస్తాయి. నీతైన దాంట్లో పుట్టేనే, నీతైన బతికేనా, నోరు తెరిస్తే అబద్ధ, సొల్లు కబుర్లు. పిల్లలు ఎలా చెప్తున్నాడని మీరు అనుకోవద్దు. నువ్వు ఒట్టు పెట్టుకున్నావనంటే పెద్ద సొల్లుదాను నువ్వు ఒట్టు పెట్టావంటే పెద్ద సొల్లుగాడు నువ్వు. నేనైనా అంతే, నువ్వైనా అంతే, ఎవరైనా అంతే. దేవుని యొక్క వాక్యంలో దేవుడు అదే చెప్పాడు. అసలు ఒట్టు ఎందుకు పెట్టుకోవాలి? నువ్వు మాట అవునంటే అవును, కాదంటే కాదు లేదు. ఎలాగా నువ్వు అవునంటే అవును అన్నట్లేవు, కాదంటే కాదన్నట్లేవు. మాట మీద నిలబడతా లేదు నువ్వు మాట మీద నిలబడలేదు కనుక మాట మీద నిలబడలేనటువంటి వాళ్ళు దేవుని సొత్తు కారు. ఎందుకనంటే దేవుడు అవునంటే అవును చెప్పాలి, కాదంటే కాదు. ఆయన మాట చాలా నిక్కచ్చైన మాట, ఖచ్చితమైన మాట, నిలకడగలిగిన మాట. మాట తప్పడు. పిల్లలు ఆలోచించే. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు అదే చెప్తున్నాడు. ఆకాశం తోడు అని చెప్పొద్దు. ఏ ఆకాశాన్ని నువ్వేమైనా సంపాదించావా? నీదా? చెప్పాలి. ఆకాశం నీది కాదుగా, నువ్వేమో సంపాదించలేదుగా. భూమి ఏమైనా నీదా? నీది కాదు. దేవుని బిడ్డలారా, ఈవేళ నువ్వేమన్నా కొన్నావేమో, రేపొద్దున్న ఈవేళ నువ్వేమన్నా కట్టావేమో, ఈవేళ ఇది నాది అని అన్నావేమో, రేపొద్దున్న రోజు అన్న తర్వాత అది అక్కడే ఉంటుంది. పేపర్ల మీద పేర్లు మారిపోతాయి. భూమి అక్కడే ఉంటుంది. కట్టడాల మీద పేర్లు మారిపోతాయి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ మీటర్ ఉంటుంది కదా, కరెంట్ మీటర్ పేరు మారిపోద్ది. అన్నీ మారిపోతాయి. కొంతకాలానికి నీ పేరు మాసిపోద్ది. అవునా కదండి? మాసిపోద్ది. ఏమో ఇప్పుడన్నా ఎవడన్నా గుర్తొస్తే పలానా ఓడుండేవాడు గుర్తుందా? మర్చిపోయామే, పాపమమ్మ మర్చిపోతారు. అలాగే చచ్చిపోయిన వాళ్ళు అలాగే మర్చిపోతారు. ఆలోచించాయి. ఇక్కడ ఏది ఉండదు, ఏది నీది కాదు. మరి నీవు సంపాదించుకున్నట్టు ఏదో ఆళ్ళ మీదొట్టు, ఏళ్ళ మీదొట్టు, ఆకాశం ఒట్టు, భూమి ఒట్టు, బైబిల్ ఒట్టు అని ఎందుకు చెప్తున్నాం మనం అని అంటే, మన మాట అంత నమ్మకమైనది వాక్యములు. అందుకనే దేవుడు చెప్తున్నాడండి, క్రైస్తవ బిడ్డలుగా మనము ఒక మాట ఎప్పుడైనా ఇచ్చామనుకోండి, చచ్చే వరకు కూడా మాట మీద నిలబడిపోవాలి. వాక్యంలో దేవుడు ఒక మాట చెప్తాడు చూడండి. బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలోకి మనం వద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుంటూ వెళితే కొన్ని విషయాలు చెప్తాడు బైబిల్ గ్రంథంలో. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? క్వశ్చన్ మార్కు. మీరు బాగా గమనించింది క్వశ్చన్ మార్కు. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పురులరా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటే దేవుడితో ఉండేవాడెవడు? దేవునితో అతిథిగా అంటే రిలేషను కాపాడుకునేవాడెవడు? ఆ రిలేషన్ ఎవడు మెయింటెనెన్స్ చేయగలడు? దేవునితో రిలేషన్ మెయింటెనెన్స్ చేయడం అంటే మాటలా చెప్పండి అమ్మా. దేవునితో రిలేషన్ మెయింటెనెన్స్ చేయాలి అని అంటే ఆయన ఖచ్చితమైన వాడు. మరి నీలో ఎంత ఖచ్చితం ఉంటే ఆయన నీతో రిలేషన్ చేస్తాడు? మీరు బాగా గమనించండి. బంధుత్వం ఉండాలి అని అంటే అవతలతో కూడా సమానమైనటువంటి తొలతూగే స్థితి మన దగ్గర ఉండాలి. ఉంటే తప్ప వాళ్ళతో సమానంగా నువ్వు లేకపోతే వాళ్ళతో నువ్వు కలవలేవు. ఈ లోకంలోనూ బోల్డని వేరియేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమంటాడనంటే, నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు? అయ్యా నీతో ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద ఉండదగిన వాడెవడు? నువ్వు పరిశుద్ధుడువు కదా, నిత్య పవిత్రుడువు కదా, నీతో ఉండడానికి ఎవడికి అర్హత ఉంది? ఎవడికి ఉంది అర్హత అని అంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఆ లక్షణాల గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చిన మనం అందరము కూడా హృదయాన్ని బిడ్డలారా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని అనుకోకండి. నీలో ఖచ్చితత్వం ఉంటే నిశ్చయముగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. నీ మాట నిలకడైతే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళతాం. దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, పిల్లరా తస్మాత్తు జాగ్రత్త, నోటి మాటలు చాలా ప్రమాదమైనవి. మనం అనుకుంటా ఉంటాం నోట్లో ఉన్నటువంటి నాలుకే కదా అని వాగుతూ ఉంటాం పుర్లరా, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం పుర్లరా. వాక్యంలో దేవుడు ఏమంటాడు తెలుసండి, నీ నోటి మాటలతో చిక్కుబడిపోతావు, జాగ్రత్త. చిక్కులు వచ్చేస్తే జాగ్రత్త. ఎక్కడి నుంచి వచ్చాయి చిక్కులు అని అంటే, మొన్నేనమ్మ నేనే నా నోరు ఉంది కదా, నా నోరు గొప్పకొని జారిపోయాను నేను. నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడెవడు అంటే నిక్కచ్చి అయినటువంటి వాడు. వాడి లక్షణాలు చెప్తున్నాడు చూడండి అక్కడ బైబిల్లో. ఏమండి చదవండి, ఏమని వ్రాయబడింది అక్కడ?
యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజమును పలుకువాడే. దేవునికి స్తోత్రం. వద్దు. ఈ వేళ గురించి మనం మాట్లాడుకుందాం. ఎన్ని మాటలు మాట్లాడుకున్న మాటల్లో ఎన్ని నిజాలు ఉన్నాయి, ఎన్ని నీకు పనికొచ్చే ఉన్నాయి, ఎన్ని ఇతరులకు ఉపయోగకరంగా ఉన్నాయి, ఎన్ని దేవునికి నచ్చేవిగా ఉన్నాయి, ఎన్ని నిజాలు ఉన్నాయి. ఇలా గుండెల మీద చేసుకుని పరిశీలన చేసుకుంటే మనం ఎవరమో నాన్నోయ్ ఏంటది ఆ బ్యాచ్ అనమాట. ఏంటండి నాన్నోయ్ ఆ బ్యాచ్ అనమాట. ఆలోచించండి పిల్లరా. బోళ్ళని మాట్లాడేసాం ఇప్పటికే, బోళ్ళని మాటలు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమంటాడనంటే, చదువమ్మ 4వ వచనం చదువు తల్లి, ఏమనుందో బైబిల్లో అక్కడ చూడండి. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఇక్కడి నుంచి మీరు బాగా గమనించండి. అతడు యెహోవాయందు భయభక్తులు గలవాడు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను అద్దన్నమాట. దేవునికి స్తోత్రం. ఒక్కసారి కనుక మనం మాటిస్తే నష్టం కలిగినను ఏం చేయకూడదంట అమ్మా? చెప్పండి, ఏం చేయకూడదంట? మాట తప్పకూడదంట. నీ మాట ఎలా ఉండాలంటే నోటి కాగితం మీద రెవెన్యూ స్టాంపు, నోటి కాగితం మీద అంటించిన రెవెన్యూ స్టాంపు మీద సంతకం పెట్టినట్టు ఉండాలి. అలాగా అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక నోటి కాగితం అంత విలువ ఉండాలి. హృదయాన్ని బిళ్ళ ఆలోచించేయండి. ఇప్పుడు మనిషి మాటలకు విలువలు లేవు, అన్ని కాగితాలకే, అన్నీ కాగితాలకే. ఏమంటావు తెలుసా? నువ్వు అలాగంటున్నావా? కాగితాలు రాసుకున్నావురా, కాగితాలు రాయి, కాగితం మీద సంతకం పెట్టు. ఎందుకని కాగితాల మీద సంతకం పెట్టాలా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు లేదు. ఇప్పుడు మనం ఎవరో నాన్నోయ్, మీరు చెప్పరేంటమ్మా? నాన్నోయ్ అవి వచ్చాయి కాబట్టి మన కాగితాలు అవసరం. ఎక్కడికైనా అప్పుకెళ్తుంటే పుడుతుందా? నువ్వు 10,000 అప్పు పట్టుకెళ్ళాల్సి వస్తే వాళ్ళ దగ్గర ఒక 30,000 సరుకు ఏమైనా తాగట్టట్టాలి. దాని వాల్యూ 30,000 ఉండాలి. ఇంటి మీద లోన్ తెచ్చుకోవాలనుకుంటే 5 లక్షలు ఇంటి మీద లోన్ కావాలంటే నీ ఇంటి వాల్యూ 10 లక్షలే ఉండాలి. ఏమండి? ఎందుకని మాటల మీద నమ్మకాలు లేవు? ఇంతకుముందు హృదయాన్ని బిడ్డలరా ఎవ్వరూ లేకపోయినా మాటకు విలువ ఉండేది కనుక మాటను, ఒరే మాట అంటే మాట ఇవ్వచ్చు, ఆయనకి ఇవ్వచ్చు, సంతకాలు ఎందుకు తీసే అని వారు హృదయాన్ని బిడ్డలారు. ఇప్పుడు ఎవరికైనా సరే ఇప్పుడు ఏముండాలా? మనుషులు మాట్లాడక్కర్లా, మనుషుల మాటలు నమ్ముతాలా? పిల్లలు ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళినా కాగితాలు ఉన్నాయా, కాగితాలు ఉన్నాయా, కాగితాలు ఉన్నాయా, కాగితాలు ఉన్నాయా? కాగితాల మీద రాతలకు ఉన్న విలువ నీ నోటి మాటకే. ఎందుకనంటే వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉన్నప్పుడే నీ మాటకు విలువ ఏర్పడుతుంది. సమాజంలో ఆ పేరు తెచ్చుకోలేదు మనం ఇప్పుడు దాకాని. అమ్మా అర్థమైందా? సమాజంలో మనం ఆ పేరు తెచ్చుకోలేదు. ఈ రోజు నుంచి అయినా తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఈ రోజు నుంచి అయినా తెచ్చుకోవాలి. హృదయాన్ని బిడ్డలారా, ఒక మంచి సాక్ష్యం కావాలి మనకి. ఎలాగా అనంటే హృదయాన్ని బిడ్డలారా, ఒరే నిన్న మొన్నటి దాకా ఎలాగున్నా కానీ రా మారిపోయే వాళ్ళ మాట అంటే మాట. నష్టం వచ్చినా సరే మాట మీద అలా నిలబడిపోతాడు. ఏదైనా సరే పేక మీద కత్తెట్టినా సరే అలా నిలబడిపోతాడు. అంత ఖచ్చితమైన మనిషి ఆ మనిషి. ఆవిడ అలాంటిదే అన్న పేరు తెచ్చుకోవాలి. అలాంటి వాళ్ళు చూస్తే దేవునికి సంతోషం అంట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. మరి మన మాట ఎలా ఉంటుంది? మన మాట ఎలా ఉంటుంది అని అంటే మనిషి దగ్గర ఒక మాట, అవసరానికో మాట, అవకాశానికో మాట, హృదయాన్ని బిడ్డల పూటకో మాట, పొద్దున మాట్లాడినటువంటి మాట సాయంత్రానికే గుర్తుండదు. అందుకనే కదా నేను ఎప్పుడు అన్నానా నిజం చెప్పు, ఒట్టే నిజంగా బైబిల్ మీద ఒట్టేస్తావా? చూపు మారిపోతుంటుంది అలాగే. నిజమే. పిల్లలు ఆలోచించేయండి. నిజమే బాబా, నువ్వు అన్నావే బాబా, నా చెవులారా నేను అన్నానన్న ఏమో మర్చిపోయాను. పిల్లలు ఆలోచించే. ఎందుకనంటే మనకి ఒట్లు ఇవన్నీ ఎందుకు అవసరం? నీకు నష్టం కలిగిందనుకో, పిల్లలు ఆలోచించే. పిల్లల మీద ఒట్టుగా నేను చెప్తున్నాను, నా మాట నిజమే, ఈ పిల్లల మీద ఒట్టు అన్నామనుకో పిల్లరా, అందులో నీకు ఏమన్నా కష్టం వచ్చి నష్టం కలిగిందనుకో, ఒట్టు తీసి ఇప్పుడు అక్కడ ఒట్టు తీసి ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ఒట్టు క్యాన్సిల్. ఏంటండి ఒట్టు? ఇదేమన్నా అట్టేటి క్యాన్సిల్ చేసేయడానికి రాసేస్తాడు దేవుడు లెక్క అక్కడ. హల్లెలూయా. గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. అందుకనే వాక్యంలో దేవుడు చెప్తున్నాడు ఏమోనంటే,
నీ పెదవులకు కాపు పెట్టుకో, నాలుకను అదుపులో పెట్టుకో, నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకనంటే నీవు మాట్లాడినటువంటి ప్రతి మాటకు దేవుని దగ్గర లెక్క అప్పజెప్పవలసి ఉంటుంది అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తూ, ఆకాశం మీద ఒట్టు పెట్టుకోవద్దు, నీది కాదు. భూమి మీద ఒట్టు పెట్టుకోవద్దు, అది నీది కాదు. బిడ్డల మీద ఒట్టు పెట్టుకోవద్దు, వాళ్ళ మధ్యలో వచ్చారు, మరలా మధ్యలోంచి లెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతారు. అలాగే నీ తల్లి తోడు అని పెట్టుకోవద్దు, తల్లి శాశ్వత కాలం నీతో ఉండదు. తండ్రి మీద ఒట్టు పెట్టవద్దు, తండ్రి బాధ్యత తీరిపోయిన తర్వాత తండ్రి కూడా నీతో ఉండడు. ఎవరి మీద ఒట్టు పెట్టుకోవద్దు, ఏది నీది కాదు. కాబట్టి నువ్వు భూమి మీద ఎట్లా ఉండాలి అని అంటే, దేవుడు ఎంత నిక్కచ్చో ఎంత ఖచ్చితమో అట్లాగ నువ్వు భూమి మీద కూడా ఒక మంచి సాక్ష్యం నీకు ఏమని ఉండాలి అని అంటే, నువ్వు మాట అవునంటే అవును, కాదంటే కాదు. అలాంటి వాళ్ళతో దేవుడు ఉంటాడట, అలాంటి వాళ్ళు దేవునికి ఇష్టమంట. కాబట్టి ఇప్పుడు దేవుని ఈ రోజున ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యం విన్న నీవు దేవుని ఎదుట ఏ రకంగా ఉన్నావో ఆలోచన చేసి, ఈనాటికైనా మన బ్రతుకులో ఉండేటువంటి నాన్నోయ్ పులి ఆ బతుకు పోయి నిక్కచ్చి అయినటువంటి ఆ ఖచ్చితత్వం కలిగిన ప్రవర్తన, నోటి మాట మనకి ఎంత వాల్యూ ఉండాలి అని అంటే, దేవుని బిడ్డలారా, ప్రామిసరీ నోటి మీద అంటించబడినటువంటి రెవెన్యూ స్టాంప్ మీద చేయబడిన సంతకం అంత విలువైనదిగా నీ నోటి మాట మారిపోవాలి. పనికొచ్చే మాటలే మాట్లాడదాం, పనికి మాలినవన్నీ మన దగ్గర నుంచి తీసేద్దాం. నాలుకను భుజాన్ని వేసుకుని తిరగడం మానేద్దాం. నిక్కచ్చి అయినటువంటి మాటలు మాట్లాడదాం, పనికొచ్చే మాటలు మాట్లాడదాం. ఒక్కసారి ఎప్పుడైనా ఎవరికైనా మాటిస్తే చచ్చేదాకా దాన్ని కాపాడుకుందాం, మాట మీద నిలబడదాం. నష్టం కలిగిన నష్టానికి ఒప్పుకుందాం. దేవుని దృష్టిలో మనం కూడా ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగిన అర్హతను సంపాదించుకుందాం. దేవుడు మెచ్చుకునే బ్రతుకుదాం, మెచ్చుకునే బ్రతుకుదాం అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే రండి, నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నాకెందుకు, నా బతుకు ఎలా ఉందో అలాగే ఉంటాను అని అనుకుంటావా? అది నీ ఓన్ డిసిషన్, నీ సొంత నిర్ణయం. నువ్వు ఎలాగ ఉండాలనుకుంటున్నావు అలాగుండు. కానీ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, ఒకానొక దినమందు దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినప్పుడు నీలో ఖచ్చితత్వం ఉందో లేదో, నిక్కచ్చిగా ఉన్నావో లేదో దేవుడు చూస్తాడని బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు. నా నాలుక, నా నోరు, నా పెదవులు అంట ఉన్నవేమో, నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి దేవుని దగ్గర లెక్క చెప్పవలసి వచ్చును అని వాక్యంలో దేవుడు ముందుగా చెప్పాడు. భూమి తోడని ఆకాశము తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, దేని మీద నువ్వు ఒట్టు పెట్టవద్దు. ఎందుకనంటే ఇదిగో ఇవేవి నీవి కాదు, నువ్వు తీర్పులోనికి రాకోకుండా ఉండాలంటే ఒట్లు మానే అని వాక్యములో ఈ మధ్యాహ్నం వేళ దేవుడు చెప్పాడు. ఒకవేళ ఇప్పటి వరకు తెలుసో తెలియకో వాళ్ళ మీద ఒట్టు, వీళ్ళ మీద ఒట్టు ప్రమాణం అని చెప్పావేమో. ఒకవేళ దేవుని యొక్క వాక్యములో దేవుడు చెప్తున్న సంగతులు ఇప్పటి వరకు నీకు తెలియలేదేమో. ఇది వాక్యములో ప్రభు భక్తుడైనటువంటి యాకోబు ద్వారా చెప్తూ ఉన్నాడు. ఇది ముఖ్యమైనది అన్నాడు. బ్రదర్, ఇది చాలా ముఖ్యమైనది అన్నాడు. ఈ ముఖ్యమైన సంగతి నీకు తెలియాలి. తెలియకపోవడం వల్లే నీ పిల్లల మీద ఒట్టేసేస్తున్నావు, బిడ్డల మీద ఒట్టేసేస్తున్నావు, బైబిల్ మీద ఒట్టేసేస్తున్నావు, ఆకాశం మీద ఒట్టేసేస్తున్నావు, భూమి మీద ఒట్టేసేస్తున్నావు. ఎలా పడితే అలాగ నువ్వు ప్రమాణాలు నిన్ను నువ్వు నిరూపించుకోవడం కోసం, నీ మాట నిజమని చెప్పడం కోసం ఒట్లు పెట్టుకుంటా ఉన్నావు. పిల్లరా, ఎందుకనంటే నీ మాట నమ్మకమైనది కాదు గనుక. వాక్యంలో దేవుడు అందుకనే చెప్తున్నాడు, నేటి నుండి అయినా నువ్వు అవునంటే అవునన్నట్టుండు. ఒకసారి కాదన్నావా ఇంకెంతైనా సరే కాదన్నట్టే ఉండు. అంతే తప్ప మాటకో పూటకో మాట, మనిషి దగ్గర మాట, అవకాశానికి ఒక మాట మార్చే వ్యక్తిగానూ ఉండొద్దు. ఓసరి వెళ్ళేలాగా ఈరోజు మన జీవితం మారాలి, మన స్థితి మారాలి, మన మనస్సు మారాలి, పద్ధతి మారాలి, బుద్ధి మారాలి, ఆలోచన విధానం పూర్తిగా మారాలి. పుల్లరా, ఒకవేళ ఇప్పటి వరకు ప్రభా తెలుసో తెలియకో ఒట్టు పెట్టాను ఆయన, నన్ను క్షమించానంటావా? నీకు తెలియక చేసావు కాబట్టి దేవుడు అలా చిటుకులు క్షమించేస్తాడు. ఆలోచించి నోరు తెరిచి అడుగు, ప్రభా నా మాట అంత ఖచ్చితమైనది కాదయ్యా అని అడుగు. ఎక్కడుండి ఖచ్చితమైన మాట నా నోట ఉంచు ప్రభా అని ప్రభుకి ప్రాధేయపడు. అయ్యా ఇప్పటి వరకు తెలియకుంటూ పెట్టాను అయ్యా, తెలిసిన తర్వాత అవన్నీ నీ చేతులకు అప్పగించి క్షమించమని అడుగుతున్నానని అడుగు. ఖచ్చితంగా దేవుడు క్షమించే మనసున్నవాడు. పిల్లరా, నోటి మాటలే కదా అని అనుకోవద్దు, దానికి పెద్ద తీర్పు ఉంది, చాలా ఘోరమైన తీర్పు ఉంది. అందుకని నీ మాటలు కొద్దిగా ఉండాలట. ప్రభు ఆకాశం ముందు ఉన్నాడు, నువ్వెక్కడున్నావు? భూమి మీద ఉన్నావు గనుక నీ మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా ఉండాలని వాక్యంలో ప్రభు చెప్పాడు. కనుక మధ్యాహ్నం వేళ
విన్న నీవు నోరు తెరిచి ప్రభు మందిరంలో ప్రార్థించమని అడుగుతూ ఉన్నాను. ఒప్పుకుందాం, నిజాయితీగా ఒప్పుకుందాం. నిజమే ప్రభా, ఒట్టు పెట్టుకున్నాను, ఎన్నో మార్లు మాట తప్పాను, ఎన్నో మార్లు మాట ఇచ్చి తప్పాను, మాట మీద నిలబడలేకపోయాను. నిజంగా ఇవన్నీ నా తప్పులను ఇప్పుడు తెలిసాయి. తెలిసిన తర్వాత నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను కప్పుకొనక. ఈ పొరపాట్లు క్షమించు నాయన, ఈ తప్పిదాలు మన్నించు నాయన. మాకు క్షమాపణ దయచేయండి. ప్రార్థన చేద్దాం. మీకు ఈ వాక్యం అర్థమైతే మీరు ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు వాక్యం అర్థమైంది, పరిశుద్ధుడవు మహోన్నతుడవు కృపయు కనికరములు కలిగిన మా దేవా, మీకు వందనాలు. విన్న వాక్యం అందరి జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి.